ఇవాళ ఆదివారం మనందరికీ ఇష్టమైన వారం. అందరూ మంచి మూడ్లో ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఈ ఆనందాన్ని మరింత డబల్ చేసే విధంగా మీకు ఒక సూపర్ అప్డేట్ అయితే తీసుకొచ్చానండి. రెవాల్ట్ కంపెనీ వాళ్ళు మార్కెట్లోకి ఒక కొత్త ఎలక్ట్రిక్ బైక్ అయితే తీసుకొస్తున్నారు. దానికి సంబంధించిన సీక్రెట్ అయితే మీకు చెప్పేస్తాను. ఈ సీక్రెట్ ఎక్స్క్లూజివ్గా మన ఈవీ కుర్రాడి ఛానల్ ఆడియన్స్కి మాత్రమే. మరి ఏంటి ఆ సీక్రెట్? పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కుర్రాడి ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండీలా, మీ ఈవీ కుర్రాడు. ఏంటి కుర్రాళ్ళు వీడియో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ మాత్రం కొట్టట్లేదు. మరి మీరు కొత్త కొత్త అప్డేట్స్ కావాలంటే మాకు మోటివేషన్ సబ్స్క్రిప్షనే కదా, మరి జాగ్రత్తగా మన సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి. సో మ్యాటర్ ఏంటంటే, రెవాల్ట్ కంపెనీ వాళ్ళు అయితే సెప్టెంబర్ 17వ తారీఖున మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ బైక్ అయితే తీసుకురాబోతున్నారు. దానికి సంబంధించిన ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్క్లూజివ్గా మన ఈవీ కుర్రాడి ఛానల్ ఆడియన్స్కి అయితే మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ విషయం చూసుకున్నట్లయితే, రెవాల్ట్ కంపెనీ వాళ్ళు తీసుకొచ్చే ఎలక్ట్రిక్ బైక్ ఏదైతే ఉందో ఇది ఫ్యామిలీ ఎలక్ట్రిక్ బైక్ అనమాట. ఈ రోజు వరకు రెవాల్ట్ కంపెనీ వాళ్ళు మార్కెట్లో తీసుకొచ్చిన బైక్ చూసుకున్నట్లయితే అది కొంచెం స్పోర్ట్స్ డిజైన్లో ఉంది. బట్ ఇప్పుడు కొంచెం పెద్ద లాంగ్ సీట్తో కంప్లీట్గా ఫ్యామిలీ ఆడియన్స్ కోసం అయితే ఎలక్ట్రిక్ బైక్ అయితే తీసుకురాబోతున్నారు. రెండోది, రెవాల్ట్ ఎలక్ట్రిక్ బైక్లో ఈసారి బెల్ట్ డ్రైవ్కి బదులుగా చైన్ డ్రైవ్ని అయితే తీసుకురాస్తున్నారు. కావాలంటే మీరు ఒకసారి ఆ టేజర్లో ఉన్న ఇమేజెస్ని చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. మార్కెట్లోకి రెవాల్ట్ కంపెనీ వాళ్ళు చైన్ డ్రైవ్తో తమ మోటార్ని అయితే కనెక్ట్ చేయబోతున్నారు. దీనివల్ల బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, మీకు గనక ఈ చైన్ ఏమైనా ప్రాబ్లం వస్తే సైకిల్ షాప్కి వెళ్ళినా కూడా చైన్ అయితే మార్చేసుకోవచ్చు అనమాట. మూడోది, చాలా ముఖ్యమైన విషయం, ఏ ఎలక్ట్రిక్ బైక్ తీసుకునే ఆడియన్స్ అయినా ఫస్ట్ ఆలోచించేది రేంజ్ గురించి. ఈ ఎలక్ట్రిక్ బైక్లో అయితే 3.2 కిలోవాట్-అవర్ బ్యాటరీ ప్యాక్ కాకుండా 3 కిలోవాట్-అవర్ల బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు. అందువల్ల ఎలక్ట్రిక్ బైక్లో 130 కిలోమీటర్ల రేంజ్ని అయితే మార్కెట్లోకి తీసుకురాబోతున్నారు. ఇక నాలుగో విషయం, పెర్ఫార్మెన్స్ గురించి. పెర్ఫార్మెన్స్లో పెద్దగా అయితే డిఫరెన్స్ అయితే కనిపించదు రెవాల్ట్ RV400కి ఇప్పుడు తీసుకొచ్చే కొత్త ఎలక్ట్రిక్ బైక్లో. ఈ బైక్లో కూడా మనకి 80 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేయబోతున్నారు. ఇక ఐదో విషయం, ఈ ఎలక్ట్రిక్ బైక్లో బ్యాటరీ ప్యాక్ ఫిక్స్డా రిమూవబుల్ అంటే మనకున్న సోర్సెస్ ప్రకారం అయితే ఈ ఎలక్ట్రిక్ బైక్లో కూడా వీళ్ళు రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ని ఆఫర్ చేయబోతున్నారు. ఇక ఆరో విషయం, ఈ ఎలక్ట్రిక్ బైక్లో రివర్స్ స్విచ్ కూడా ఆఫర్ చేయబోతున్నారు. అంటే రెవాల్ట్ ఎలక్ట్రిక్ బైక్ రివర్స్ గేర్లో అంటే వెనక్కి కూడా వెళ్ళగలదు అనమాట. మరి అంతా బాగానే ఉంది, కానీ ఇంతకీ ఎలక్ట్రిక్ బైక్ రేట్ ఎంత అనే ఒక ఎక్సైట్మెంట్తో ఉన్నారు కదా. ఈ ఎలక్ట్రిక్ బైక్ కేవలం ₹1,00,000 ప్రైస్తో స్టార్ట్ అవుతుందని చెప్పి అయితే మనకున్న ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్. నిజంగా ₹1,00,000 ప్రైస్ సెగ్మెంట్లో కనుక రెవాల్ట్ ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్లోకి వస్తే కనుక మెజారిటీ ఆడియన్స్ ఎలక్ట్రిక్ బైక్ కొనుక్కునే అవకాశం ఉంటుంది. అంటే ఈ పర్టికులర్ ప్రైస్ సెగ్మెంట్ అనేది చాలామంది ఫేజబిలిటీగా ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఈ ₹1,00,000 సెగ్మెంట్ ఉంటుందో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించే అవకాశం అయితే ఉంటుంది. ఇది రెవాల్ట్ కంపెనీ వాళ్ళు సెప్టెంబర్ 17వ తారీఖున లాంచ్ చేయబోయే ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన లీక్డ్ ఇన్ఫర్మేషన్ అనమాట. మరి కంప్లీట్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది సెప్టెంబర్ 17వ తారీఖున అయితే రాబోతుంది. ఆ రోజు అయితే మరొక వీడియో అయితే మీ ముందుకు వస్తాను. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ వీడియో మాతో షేర్ చేద్దామన్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ అండ్ ఫామ్ లింక్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కుర్రాడి రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కనెక్ట్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కనెక్ట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.